జీవన్ముక్తానందల హరి. జీవన్ముక్తుడు లహరి విహరిస్తున్నప్పటికీ అనేకమైనటువంటి వివిధమైనటువంటి విషయాల్లో అతడు విహరిస్తూ ఉంటుంటాడు. కానీ దేనితోనే కానీ వ్యామోహాన్ని పొందడు. అది కదా గంగాంభోభిః క్వచిదపి చ కూపోత్థిత జలైః క్వచిత్ సారోత్తైః క్వచిదపి సదుష్ణైశ్చ శిశిరైః భజన్ స్నానైర్భూత్వా క్వచిదపి చ కర్పూర నిభయా మునిర్న వ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః. ఒకనొక సమయంలో గంగానదిలో స్నానాన్ని చేస్తుంటాడు. ఇంకొక సమయంలో నూతినీళ్ళు స్నానం చేస్తుంటాడు. ఇంకొక సమయంలో సరోవరంలో స్నానం చేస్తూ ఉంటుంటాడు. ఇంకో సమయంలో భస్మ స్నానాన్ని చేస్తూ ఉంటాడు. ఏది చేసినా సరే అది గంగ కదా, నేను పవిత్రమైపోయానేమో అనే వ్యామోహాన్ని అతడు పొందడు. ఇది కోపం కదా, ఇందులో నాకేమీ లేదని వ్యామోహాన్ని పొందడు. ఒక భస్మ స్నానం చేసి దీంతో నేనేదో పవిత్రనైపోయానన్నట్టు వ్యామోహాన్ని అతడు భజన్ స్నానై కదాచితో జాగృత్యాం విషయకిరణై సంవ్యవహరన్ కదాచిత్ స్వప్నస్థానపి చ విషయానేవ చ భజన్ కదాచిత్ సౌషుప్తం సుఖమనుభవన్నేవ సతతం మునిర్న వ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః. ఒక్కొక్కప్పుడు జాగ్రత్త అవస్థ అందరి విషయాలతో చక్కగా వ్యవహరిస్తుంటారు. మనం అనుకుంటాం ఇదన్నీ వదిలిపెట్టి ఇన్ని విషయాల్లో ఉన్నారు కదా, వీరు మునేనా లేకపోతే కాదా అని మన దృష్టిలో కలుగుతుంటుంటారు. ఇంకొక సమయంలో స్వప్న విషయాలు, అందులో అనేకమైనటువంటి సుఖాలు అనుభవించినట్టు స్వప్నాలను కూడా పొందుతుంటారు. ఇంకొకసారి ఆ సుషుప్తుడై ఎంతో సుఖాన్ని నిరంతరం పొందుతాడు. కానీ మూడింటిలోనూ కూడా అతనికి ఆవగించంత వ్యామోహం ఉంటుంది. కదాప్యాసావాసాః క్వచిదపి చ దివ్యాంబరధరః క్వచిత్ పంచాస్యోత్తాం త్వచమపి దధాన కటితటీ మనస్వీ నిస్సంకః సుజన హృదయానందజనకో మునిర్న వ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః. ఒకప్పుడు లోకంలో దిగంబరిగానే వెళ్ళిపోతుంటారు. కానీ దిగంబరిగా వెళ్ళేవాడికి నేనే దిగంబరిని, నాలాగే లోకం లేదంటే అహంకారం చాలామందికి దిగంబరులకు ఉంటారు. మరి కొంతమంది దిగంబరిగా ఉన్నా నేను దిగంబరిగా ఉన్నానని కూడా వారికి ఇక నేను దిగంబరిని అన్నటువంటి అహంకారం ఉండేసరికి గుణాలకు లోనైపోయినాడు ఆయన. అసలు నేను దిగంబరత్వం నాకు ఉందా లేదా అనేది తెలీదు ఎవరికి. కొంతమంది ఇప్పుడు చిన్నపిల్లలు దిగంబరత్వం ఏమైనా తెలుస్తుందా? అది ఏం తెలుస్తుంది దిగంబరత్వం? పుట్టిన 1-2 సంవత్సరాల దిగంబరి నేను తెలుస్తుందా? ఎలాగో అలాగనే ఇక కొంతమంది ఇప్పుడు కుంభమేళ వెళ్తాం, ఎంతమందో దిగంబరు గుంపులు వస్తూనే ఉంటుంటారు. అలాగనే ఒకప్పుడు దిగంబరిగా ఉంటాడు, మరొకప్పుడు ఎలా ఉంటాడు, మంచి పట్టు వస్త్రాలు వేసుకొని మిలమిల మర్చిపోతూ ఉంటుంటాడు అన్నమాట. ఇంకొకప్పుడు ఏమిటి, ఆ పులితోలు చక్కగా పుట్ట వేసుకుంటుంటాడు. పరమేశ్వరుడు ఎలాగైతే పులితోలు మొల కొట్టుకుంటాడో
ఇక ఇంకొకప్పుడు మనస్వి ఆ మనోహరమైనటువంటి విషయాన్ని చక్కగా చూసుకుంటూ ఇంకా సజ్జనుల యొక్క హృదయానికి ఆనందాన్ని ఇస్తుంటూ ఉంటారు. కానీ ఎందులోనూ కూడా తనకి వ్యామోహం ఉండదు. అది ఆ జీవన్ముక్తో స్థితి చెబుతున్నారు. జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు? కదాచిత్ సత్వస్థః క్వచిదపి రజో వృత్తి సుగతస్తమో వృత్తి క్వాపి త్రితయరహిత క్వాపి చ పునః కదాచిత్ సంసారీ శృతిపద విహారీ క్వచిదహో ముని న వ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః. కదాచిత్ ఒకానొకప్పుడు సత్వస్థః సత్వగుణంలో ఉంటాడు. అన్ని ధర్మకార్యాలు నిరతుడైనట్టుంటాడు. అన్ని ధర్మవాక్యాలతో నిండిపోయినట్టు ఉంటాడు. ఇక ధర్మంలో 100% కూడా తక్కువ లేకుండా ఉంటుందన్నమాట. అటువంటి ప్రకాశమానమై ఉంటాడు. ఇంకొకప్పుడు రజో వృత్తిగత, నేను లేకపోతే ఈ పనే కాదు అంటాం. అది ఆ వృత్తి ఏమిటే, అదే రజోగురు. అందరినీ కొంప ముంచేది ఇదే. జగద్గురువు నుంచి ఇక్కడ కింద వరకు అందరినీ ముంచేది ఏమిటంటే ఇదే. ఇది వదిలించుకోవడానికనే మనం ఆధ్యాత్మికంలోకి వస్తాం. కానీ ఇంకొక 3% ఎక్కువ పెంచుకుంటుంటాం. ఇప్పుడు వదిలించుకోవడానికే ఆధ్యాత్మికం. మరి అయితే ఇదేంటి పెరిగినా పోతుందిలే. ఇది రండి బల్బు పోయే ముందు ఏమిటంటే ఒక్కసారి పెద్ద కాంతి ఇచ్చిపోతుంది అనమాట. లైట్ ఏం చేస్తుందంటే పోయే ముందు ఒక్కసారి మంచి వెళ్తే ఇంకా మరి దానికి వెళ్తే జీవితం ఉండదు కాబట్టి ఆ బల్బుకి ఒకసారి ఇచ్చిపోతుంటారా. అయితే ఇందులో వచ్చే రజోగుణము కూడా అటువంటి కాంతిని ఇచ్చి ఒకసారి వదిలేస్తారు. ఏమి ఈ రజోగుణం బంధం రాదు. ఇంకోసారి తమోగుణ వృత్తి. ఎవరైతే కూర్చుని లేవని లేవాలి, ఏమైనా అక్కడ ఉందో తీసుకోకూడదంటే నీ దయ ఉంటే తీసుకొచ్చి అంటారు అంతే. కానీ అక్కడి నుంచి మాత్రం ఇక లేవడు. నీ దయ ఉంటే తీసుకొచ్చి ఇచ్చి అంటారు. అంతే తీసుకురా ఇస్తే పో అండు. అదేముందో అది. ఇక చూస్తాడు దయాశబ్దం ఎప్పుడు వచ్చిందో తెచ్చి పడేస్తాడు. ఇక నేను తేపో దయాహీన పేరు నాకు వస్తుంది కదా. ఎంతకాలం బద్దు పదికి ఈయన దగ్గర దయలేని అనిపించుకో నాకెందుకు అది తీసుకొచ్చి ఇస్తాడు. తమోగుణ వృత్తి ఒకసారి ఈ స్నానమే చేయడం, ఒకసారి లేవనే లేవడు. ఆ పరిస్థితుల్లో ఉండిపోతాడు. ఉన్న ఈ 3 గుణాలకి మాత్రం అతను బద్ధుడో కాదు. భావం ఆయనకు ఉంటే కదా. ఏది మనసులో భావం పడిందో అదే మనకు బంధం. భావం లేకుండా ఇప్పుడు బజార్లోకి వెళ్ళి కూరగాయలు కొంటూ ఉన్నాం. 100 మందితో డీలింగ్ చేస్తాం, కూరగాయలతో డీలింగ్ చేస్తాం. ఇన్ని కూరగాయలు కొంటే వాడు ఎప్పుడైనా గుర్తుకొస్తున్నాడు ఎవరికైనా? బజార్లోకి వెళ్ళి అక్కడికి వెళ్తారు. ఎక్కడికి మన ఆర్ఎస్ బ్రదర్స్కి అనేక మంది చీరలు కొంటాం వస్తాం. వాళ్ళు ఎప్పుడైనా గుర్తుకొచ్చినారా? లేదు. వాళ్ళకి మనకి కాకాడికి 10 పైసలు ఇవ్వలేదు, వాడు ఇవ్వలేదు తగ్గించలేదు. చీ ఇది కొట్టికి ఇంక పోకూడదు అనుకొని వస్తాం. కానీ ఇక వాడికి మనకి బంధమా? ఎక్కడ భావంలో పడినారో వారే బంధం. ఆ మనస్సులో ఆ ముద్ర పడిపోయింది అనుకోండి, అది మాత్రం బంధం. ఇవన్నీ మామూలే. అందుకే జీవన్ముక్తులు ఏం చేస్తారు? అవి ఉంటారు. కానీ దాని దేంట్లో కూడా ఆయన బంధం. సత్వగుణం, రజోగుణము, తమోగుణం, ఈ వృత్తి. కదాచిత్ సంసారీ, ఇంకొకసారి ఏమిటి అతడు జన్మ మృత్యు జరా ప్రవాహంలాగా కనపడతాడు. అది. ఇంకోసారి శృతి పద విహారీ, ఒకసారి ప్రకృతి గుణములలో లోనేటట్టు ఉంటాడు. ఇది జీవత్వ సంబంధమైంది. ఇంకొకసారి ఏమిటి? శృతి పద విహారీ. శృతి పద విహారీ, శృతి మార్గంలో
విహరిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి శృతి మార్గ అనుసరణ లేనట్టు కనపడతాడు. ఇంకొకసారి శృతి వేద మార్గం ఏం చెప్పిందో ఆ పనుల్లోనే తానున్నట్టు ఉంటాడు. క్వచిదహో మునిర్న వ్యామోహం భజతి, అయినా సరే వ్యామోహం స్థితిలో బంధంలో పడి ఉండడు. కదాచిత్ మౌనస్థః క్వచిదపి చ వాగ్వాదనిరతః కదాచిత్ స్వానందో భవతి. కదాచిత్ స్వానందే భవతి రభసాత్యక్త వచసా కదాచిల్లోకానాం వ్యవహృతి సమాల్లోకనపరో మునిర్న వ్యామోహం భజతి గురుదీక్షాక్షతమా. ఒకనొక సమయంలో ఎలా ఉంటారో తెలుసా? మౌనం. ఎవరు ఏమనుకున్నా ఏం మాట్లాడమన్నా అలా మౌనంగానే ఉండిపోతాడు. ఇంకోసారి ఎలా ఉంటాడు? వాగ్వాద నిరత. ఇక టేప్ రికార్డ్ ఆన్ చేస్తే మళ్ళీ అది ఏమి ఆ పక్క పూర్తి అయిందా కదా, అవుతుందా? కరెంట్ అయితే అవుతుంది కానీ లేకపోతే ఆగదనమాట ఇది. ఇక అలాగా వాగ్వాదమే. అవతల వాడు ఇంకెందుకు బాబు నెత్తిమతి వెళ్ళిపోవాలి కానీ ఇంకో సీని మాత్రం వదిలిపెట్టాడు. అలా కదాచిత్ స్వానందే, ఒకసారి తన ఆనందంలో హసతి, నవ్వుతూ ఉంటాడు. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు? ఒకసారి ఉయ్యాలు వేసినా నవ్వుతూనే ఉంటుంటారు అన్నమాట. అలాగనే ఈయన కూడా ఆనందంలో నిమగ్నమై నవ్వుతూనే ఉంటుంటాడు. ఒకసారి రభసాత్యక్త వచసా, ఇంకొకసారి ఏమి పరవశుడై ఏదైనా విషయాల్లో పరవశుడైపోయి తొందరగా మాట్లాడడం మొదలు పెడతాడు. ఇంకొకసారి ఏమిటి? లోకుల వ్యవహారాలను చక్కగా పరికించి చూస్తూ ఉంటుంటాడనమాట. ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అన్నటువంటి వ్యవహారాలు చూసినట్టుంటాడు. ఎలా చూసినా ఎట్టి స్థితిలో ఉన్నా అతను మాత్రం వ్యామోహాన్ని పొందకుండా ఉంటాడు. అది జీవన్ముక్తి యొక్క స్థితి. కదాచిత్ చిక్తినాం వికచ ముఖ పద్మేషు కమలాన్ క్షిపాస్తాసాం పాపి స్వయం గృహాన్ స్వముఖతః తదద్వైతం రూపం నిజ పరవిహీనం ప్రకటయన్ మునిః న వ్యామోహం భవతి గురుదీక్షాక్షతమా. ఎల్లప్పుడూ కూడా ఏదైతే మనకు ఉన్నాయో ఒక్కొక్కసారి ద్వైతంలో ఉన్నట్టుంటుంది, ఒక్కొక్కసారి విశిష్టాద్వైతంలో ఉన్నట్టుంటుంది, ఒక్కొక్కసారి అద్వైతం లీనమైపోయినట్టు ఉంటాయి. మూడు విధాలుగా ఎలా వర్తించినా దేనితోనూ తామరాకు నీళ్ళు అంటని ఏ విధంగా ఉంటుందో ఆ స్థితిలో వ్యామోహాన్ని పొందకుండా ఉంటారు. ఒక్కొక్క దాంట్లో ఉండే ఒక్కొక్క వ్యామోహంతో కదా గురి అవ్వడం. అటువంటిది ఈ యొక్క జీవన్ముక్తినికి అవస్థకే ఉండదు అన్నమాట. క్వచిచ్చైవై పాసార్థం క్వచిదపి చ శాక్తై సహరమన్ కదా విష్ణోర్భక్తై క్వచిదపి చ పౌరై సహవసన్ కదా గానాపత్యైర్గత సకల వేదోద్వయతయా మునిర్న వ్యామోహం భజతి గురుదీక్షాక్షతమా. ఒక్కొక్కప్పుడు ఏం చేస్తాడు? శైవులతోడ అంటే శివభక్తులతోడ లీనమైపోతారు. ఇక అక్కడ శివభక్తులతో లీనమైతే ఏంటి? అక్కడ శివుడి కంటే అధికమైన వాడు లేడు అంటారు. అంతే. సరే, ఎప్పుడైనా విష్ణు భక్తులతో లీనమవుతాడు. ఇక్కడ ఇంకేమిటి? విష్ణు భక్తి కంటే అధికమైంది లేదు. ఇంకోసారి దేవి భక్తులతో ఏకమవుతారు. అక్కడ కూడా ఇంకా అందులోనే రమణ చేసుకుంటాడు ఆ భక్తులతోనే. ఆ యొక్క నామ సంకీర్తన ధ్యాన పరాయణుడే ఉంటాడు. ఎలా ఉన్నా ఇంకోసారి గణాపతి అనేకమైనటువంటి గణాలు సమూహములతో, అలాగనే ఒక్కొక్క గణం ఒకటి. దేవగణం ఉండొచ్చు,
అలాగని గణపతిగా ఉండొచ్చు. ఆ సమూహమైనటువంటి భక్తజనులతో చక్కగా అందులో మునిగిపోయినట్టు కనపడతారు. సకల భేదు అద్వైతయ, ఎందులో ఉన్నా ఎలా అయితే అన్ని పుష్పాలు కూర్చి అందులో దారం గుచ్చితే ఆ దారానికి ఇది మంచి పుష్పమని, ఇది చెడ్డ పుష్పమని, ఇది తక్కువ పుష్పమని, ఇది ఎక్కువ పుష్పమని గుర్తేదానికే అలాగునే ఈయన అందులో ఉండి అది ఎక్కువ ఇది ఎక్కువ ఇది ఎక్కువ అనుకున్నా దేంటిలోనూ కూడా వ్యామోహమైనటువంటి అహంకారంతో కూడినటువంటి వ్యామోహం అనేటువంటి బుద్ధి ఈయనకే ఉండదు. అది విశేషం ఇక్కడ చెప్తున్నటువంటిది. అటువంటిది అన్నమాట వ్యామోహం లేకుండా ఉండడం. ఒకసారి ఒక ఉదాహరణ చెప్పాను చూడండి. ఒక విష్ణు భక్తుడు అన్నమాట వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటుంటే ఆ చీకటి సంధ్యా సమయం, అక్కడ ఒక బురద గుమ్మ ఉంది. అందులో కాలేజీ బురద గుమ్మలో దిగిపోయాడు. ఎవరు భక్తుడు? విష్ణు భక్తుడు. సరే ఆ బురదలో ఇంతవరకు ఉన్నాడు. ఇప్పుడు కేకేస్తున్నాడు, హా శివ కైలాసవాస రా అన్నాడు. ఎవరు? ఆయన ఎందుకంటే ఈయనకి ఆయనకి తేడా ఉంది. ఆయన బోలాశంకరుడు. ఈయన కొంచెం ఆలోచించుకొని నిదానించుకొని చాలా టైం పడుతుంది. ఏమి ఈయన ముస్తాబు కావాలంటే గంట పడుతుంది. ఎవరు? ఆయన ముస్తాబుడికి ఇస్తాడా పరిగెట్టి వచ్చిందే ఏమి ఆయన వచ్చేసాడు. చక్కగా ఆయన తీసి రక్షించాడు. వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయాడు. వీడి స్నేహితుడు ఉన్నాడు, విష్ణు భక్తుడు. విష్ణు భక్తుడు కదరా, ఆ శివుడిని ఎందుకు పిలిచామన్నాడు. నాకు తెలీదా, మా విష్ణు భక్తి ఎంత అలంకారం ఉంటాడు తెలుసు. ఆయన బురదలో ముంచు నాకు ఇష్టంలే. ఆయన పట్టు పంచి అవన్నీ బురదలో ముంచితే మనకేమైనా బాగుంటుందా? అందుకని అలా మనము ఈయనకి అందుకని శివునికి ఎక్కించాడు శివుడిని. అందుకని శివుడికి ఎక్కించాడు. అలా ఉంటుంది. అది చెప్తున్నా. అది ఆ విధంగా నిరాకారం వాపి క్వచిదపి సాకారమమలం నిజశైవ రూపం వివిధ గుణభేదేన బహుదా కదాశ్చర్యం పశ్యన్ కిమిదమితి హృష్యన్ కదా మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షాక్షత సమాహ. నిరాకారం క్వాపి క్వచిదపి, ఒక్కొక్కసారి ఆకారం లేనటువంటి ఆ భగవంతునిలో అలా మైమర్చి లీనమైపోతారు. ఇంకొకసారి ఆ ఆకారాన్ని పెట్టుకొని ఎన్నో పుష్పాలు తీసుకొచ్చి గంధాలు తెచ్చి షోడశోపచారాలతో పూజలో చేస్తూనే ఉంటారు. నిరాకారం క్వాపి క్వచిదపి సాకారం అమలం నిజశైవ రూపం. నిజంగా ఆ శివరూపాన్ని చక్కగా ఏమి అలంకరించుకొని నానా విధమైనటువంటి పుష్పగంధాధ్యాయులతో పూజ చేస్తూనే ఉంటారు. వివిధ గుణ భేదేన బహుదా, ఆ పూజల్లో కూడా అనేకమైన మంత్రతంత్రాలతో ప్రయోగాన్ని చేస్తూనే ఉంటారు. కథ ఆశ్చర్యం పశ్యన్ కిమిదమితి హృష్యన్, ఒకసారి అద్భుతముగా ఆశ్చర్యముగా ఆ భగవంతుని చూసుకొని ఉండిపోతాడు. ఇంకొకసారి ఆయన చూసుకొని నవ్వుతూ ఉంటుంటాడు. హృష్యన్ కదా మునిర్నవ్యామోహం భజతి. ఇన్ని గుణాలతో ఉన్నా ఏ గుణానికి సంబంధం లేకుండా వ్యవహరిస్తాడు. ఆ వ్యవహారం అదే జీవన్ముక్తి లక్షణం. కదా ద్వైతం పశ్యన్ని కిలమపి సత్యం శివం మయం. ఒక్కొక్కసారి ఏంటి ఆ ద్వైతం ఏమిటి, తనకంటే భిన్నమైన దేవుడు ఒకడు ఉన్నాడు అన్నటువంటి విశేషాన్ని చక్కగా పశ్యన్ చూస్తాడు. ఇంకోసారి మహావాక్యార్థానామవగతిన్ సమభ్యాసవశత. ఇంకోసారి ఏం చేస్తాడు, మహావాక్యం తత్వమసి మహావాక్యాన్ని విచారించి ఆ తత్వము పదములు జీవ పరబ్రహ్మైక్యానికి విరుద్ధమైన అంశాలను త్యజించి ముఖ్యమైన అంశాలను స్వీకరించి ఆ చైతన్యమే ఈ చైత్యం అన్నటువంటి
బోధ చేస్తున్నట్టు కనబడతాడు, బోధలో ఆయన లీనమైనట్టు కనబడతాడు. అందుచేత ఇంకొకసారి ద్వైత భావముని వీడి శివ 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 అని ఉచ్చరిస్తూ అద్వైతంలోనే లీనమవుతూ ఉంటుంటాడు. ఇమాం ముక్తావస్థాం పరమశివ సంస్థాం గురుకృపాం సంసుధాపాంగవ్యాహ్యం సహజ సుఖ వాప్యామనుదినం ముహుర్మధ్యన్ మధ్యన్ భజతి సుకృచే నరవరస్తదా యోగి త్యాగి కవి ఇతి వదంతి కవయః. పుణ్యాత్ముడు ముక్తాహం పరమశివ సంస్థ అంటే ఆ యొక్క గురు కృపా కటాక్ష సుధ ఆ అమృతానికి అమృతమనే సరోవరంలో మునిగి తేలినటువంటి సహజమైనటువంటి స్వభావంతో లీనమై ఉంటాడు. ఇక ప్రతి దినము కూడా ఆ పరమాత్మ స్థితి భావనను మాత్రము ఏ సమయంలో కూడా వీడడు. అది అటువంటి పనులు చేస్తూనే ఉంటాడు. అటువంటి పేరు వచ్చింది ఒక జనక మహారాజుకే వచ్చింది, అందరికీ రాదు. ఆయన ఎంత రాజధానిని పాలిస్తున్నా ఎవరికి వచ్చింది? ఆయనకే వచ్చింది ఆ పేరు. అందుచేత మౌనే మౌని గుణి గుణవాన్ పండితే పండితశ్చ దీనే దినసుఖిని సుఖవాన్ భోగిని ప్రాప్త భోగ మూర్ఖే మూర్ఖో యువతుషి యువా వాగ్మిని ప్రౌఢవాగ్మి ధన్య కోపి త్రిభువన జయీయో అవధూతే అవధూత. ఇక అంత సారాంశాన్ని మౌనవ్రతదారుల కాడ మౌనియే ఉంటారు, గుణవంతుల్లో గుణియే ఉంటారు, పండితుల్లో పండితుడే ఉంటాడు, దీనుల్లో దీనుడై సుఖాత్ముల్లో సుఖాత్ముడై భోగులలో భోగి అయి మూర్ఖులలో మూర్ఖుడై యువకులలో యువకుడై వక్తలలో మంచి వక్తై సన్యాసులలో సన్యాసి మొలగుగొలుగునో ఆ ధన్య వ్యక్తి త్రిభువనములను జయించిన వాడే. అంటే ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పరిస్థితిలోనే లీనమైనట్టు ఇది ఆ పరిస్థితి అందరికీ రాదు. ఏదో ఒక దాంట్లో మనం తగులుకుంటే దాని నుంచి వదులుకోలేము మనం. అటువంటి స్థితిని పొందినటువంటి వారు అంటే దాన్ని ఏమన్నారు? అందుకే జీవన్ముక్తానందర హరి అన్నారు. జీవన్ముక్తుడు అనేటువంటి వాడు. కొంతమంది జీవన్ముక్తులైతే అలా కూర్చుంటేనే జీవన్ముక్తులేమో అనుకుంటారు, అలా తపస్సులో కూర్చుంటేనే జీవన్ముక్తులు అనుకుంటారు, అతడు ఏ వ్యవహారంలో ఉండడేమో అనుకుంటారు. అని వ్యవహారంలో ఉండనమాట వ్యవహారంలో ఉన్న వ్యవహార సంబంధమైనటువంటి భావాలని ఎందుకు అలాగ ఉండడు అంటే ఆ బీజభావాన్ని వేగిని గింజగా తన మనస్సుని చేసుకుంది. ఇక వేగిని గింజ ఎక్కడున్నా ఒకటే, మొలకెత్తదా. వేగిని గింజ ఎక్కడున్నా ఒక్కటే, అది గింజగా కనబడుతుంది అంతే, కానీ దానికి బీజభావం ఉత్పత్తి అంటూ లేదు. అది అందుకు వేగిని గింజ మాదిరిగా తయారు చేసుకున్నాడు తను సాధన ద్వారా. తన మనస్సుని వేపినాడన్నమాట. ఇక ఆ మనస్సు ఎందులో ఉన్నా సరే దేన్ని అంటదు. గింజ పచ్చిదైతే దానికి సంబంధమైనటువంటి ఏదైనా భూమో లేకపోతే అటువంటి వాతావరణము వస్తే ఆ గింజ ఏమవుద్ది? అది వేగిరి గింజ అయిపోయింది కదా. ఆ వేగిరి గింజ ఎక్కడున్నా మనం వేగిరి పప్పు తింటూ ఆ పొలంలో పడిపోయినా అది ఎప్పుడు మొలకెత్తదు. పచ్చి తింటున్నప్పుడు రెండు జారిపోయి అనుకోండి మనం పోతాం, కానీ దానికి ఆ పొదను అది కుదిరింది కాబట్టి మళ్ళీ ఏమవుద్ది? అందుచేత ఈ సాధన ద్వారా ఆ మనస్సుని మనం స్వాధీనానికి ఆ వేగిరి గింజ మాదిరిగా చేసుకోవాలి. అప్పుడు మనం ఏ వ్యవహారంలో ఉన్నా వ్యవహారానికి బద్ధులమో కాదు. మరి అటువంటిది జీవన్ముక్త స్థితి అది అంత తొందరగా వస్తుందా? అది అంత తొందరగా వస్తుందా? సత్ దీర్ఘకాల
నైరంతర్య సత్కార ఆసేవితో దృఢభూమి. మనం చేసిన సాధన దీర్ఘకాలం చేయాలి. ఆ వేగిరికించే కాలానికి ఎన్ని దినాలు పడుతుందంటే, ఇది పొయ్యి మీద వేసింది అయితే కొన్ని నిమిషాలు చెప్పచ్చు. పొయ్యి మీద వేసిన చిన్నపప్పు అయితే అవి వేపుతుంది, ఈ 2 నిమిషాలు 3 నిమిషాలు అనొచ్చు. ఇది వేపిడికింత కావాలంటే ఈ జన్మకు వస్తే లేదు కొన్ని జన్మలు వస్తే ఎవరు చెప్పలేరు. ఏమంటారు? దీనికి కొన్ని జన్మలే గడిచిపోతాయి. అందుకే అనేక జన్మ సంసిద్ధి తత్వయాతి పరాంగతం అన్నారు. ఇప్పుడు అనేక జన్మ సంసిద్ధి అనే పదం ఎందుకు వేసినారు? బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపత్తి. బహూనాం జన్మనామంత వేరు. ఎందుకంటే ఏదో ఈ జన్మలో ఒక పక్క వేపుతాం, అంత ఆవగింజ అంత మనం, మళ్ళీ జన్మకి ఇంకొక ఆవగింజ, ఇది 50 గింజలన్నీ కలిసి ఎన్ని జన్మ. అందుకు అది ప్రయత్నం ఉండాలి. మొత్తం మీద మనం మోక్ష మార్గాన్ని పొందాలి అంటే మన బీజం అనేది వేగిని గింజగా తయారు కావాలి. వేగిని గింజగా తయారు కావాలి. వేగిని గింజగా తయారైంది బీజభావం లేకుండా ఉంటాయి. అలాగ మనస్సు వేగినిగా తెలిస్తే జన్మరాహిత్యానికి బీజం లేకుండా, జన్మకి బీజం లేకుండా జన్మరాహిత్యం కలుగుతుంది ఈ జన్మలోనే మనకి. అయితే ప్రయత్నం లేకుండా అవుతుందా? ప్రయత్నం లేకుండా ఏమవదు. సత్తు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవితో దృఢభూమి. ఈ అవస్థ దృఢం కావాలంటే దీర్ఘకాలం అంటే శరీర పతన పర్యంతము సాధన. అదే కాదు, ఇక మనకి సమయం ఉన్నప్పుడల్లా చింతనలో ఉండాలి. వృధా చింతన లేకుండా సమయం మనకు దొరికినప్పుడు ఆ చింతనతో ఉండాలి. అది నైరంతర్య భావం. దీర్ఘకాలము ఇంకా సత్కారం, నేను చేస్తున్న సాధన దీని ద్వారా నేను తప్పక పొందుతాను అన్న ఆదరభావము ఉండాలి. అందుకే పూర్వీకులు అందరూ కూడా ఈ సాధన చేసేవారు ఈ స్థితిని పొందినారు, నేను తప్పక పొందుతాను. ఆ ఆదరభావం ఉండాలి. ఆదరభావం ఉంటే ఆ శ్రద్ధ ఉంటుంది, ఆ దైవ పూజ ఎందు మనకి చక్కగా చేసుకోవాలని విశ్వాసం ఏర్పడుతుంది. పెద్దవాళ్ళని సేవించినటువంటి ఏర్పాటు పడుతుంది, ధర్మాలను పాలించిన ఏర్పాటు పడుతుంది. ఇది ఉంది సత్కారంలో ఇన్ని అర్థాలు అన్నమాట. దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవితో, దీనితో కూడినవాడైతే దృఢభూమి. మనం దేనికోసం ప్రయత్నం చేస్తున్నామో, భూమి అంటే ఇక్కడ అవస్థ అన్నమాట. ఆ అవస్థ అంటే ఆ స్థితి ఏమైపోతుంది? గట్టిపడిపోతుంది. మరి ఎట్లా? మరి మనం చేసే సాధన మృదు ఉంటుంది, మధ్యం ఉంటుంది, అతి ఉంటుంది. ఇందులో మనకేమిటి? తీవ్ర సంవేగానాం ఆసన్న. తీవ్ర సంవేగం మనం ఈ జన్మలోనే మనలో ఉన్నటువంటి వాసనని క్షయం చేసుకుంటూ ముక్తిని పొందుదామన్నటువంటి భావన గట్టిగా ఉంటే అది దానికి తగిన ప్రయత్నం మనం తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఒక గురిని పెట్టుకున్న వాళ్ళు ఏదో ఒకటి 4 ఇళ్ళు కడదామనో లేదా 10 లక్షలు సంపాదిద్దామనో ఒక గురి పెట్టుకుంటే ఆ ఇంట్లో కూర్చుంటూ వస్తాయా? రావు. ఇక 6 నిమిషాలు ఏదో ఒకటి పని చేస్తేనే అది కొన్ని సానుకూలం అవుతాయి, కొన్నిసార్లు కొన్ని పోతాయి, అయినా వదిలిపెట్టడం ఉండదు. ఎందుకు? లక్ష్యం ఏమిటి? అది దానికని రాత్రి పగలు ప్రయత్నం ఉంటుంది. అలాగంటే మన లక్ష్యం అన్నటువంటిది ఆ మోక్షమే పొందుదామని లక్ష్యం మనసులో ఉంటే ఎన్ని పనులు చేస్తూ ఉన్నా మన సమయాన్ని ఆ లక్ష్యానికి వినియోగం చేస్తాం. ఇక మనం అంతఃకరణలో ఉన్న దోషాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఆ ప్రయత్నం తీవ్రంగా చేయడానికి కొన్ని అపూర్వజన్మ యొక్క వాసన ప్రారంధం అనేది ఇవ్వదన్నమాట. కానీ మన ప్రయత్నం వదులుకుంటా ఉంటే కొన్నాళ్ళకి తప్పకుండా వస్తాయి. లేదా పూర్వజన్మలో ఉన్నటువంటి ఒక వాసన ప్రాబల్యమో ఈ ప్రయత్నానికి అది హద్దుతాయి. దాన్నే భూత ప్రతిబంధకం అంటారు. ఇప్పుడు భూత ప్రతిబంధకం, కొన్ని వర్తమాన ప్రతిబంధకం, కొన్ని మనకు చేయాలనే ఉంటుంది. ఎక్కడ కూర్చుంది? ఇంట్లో పరిస్థితులు అలా ఉంటాయి. ఇక మనం వెళ్ళే డ్యూటీలు కూడా తెల్లవారు 6 పోతే సాయంకాలం 6 వరకు రావడానికి వీలు పడదు. తిరిగి వచ్చి ఇంకేమప్పుడు
ఏముంటుంది. ఇవన్నీ కొన్ని ఇచ్చి ఉన్న ఈ వర్తమాన ప్రతిబంధకం. ఇది కొన్ని ఆ గడిచిపోయినటువంటి వాసనలు, ఆ విషయాలు అవన్నీ తల మీద వచ్చి పడి దాన్ని ఛేదించడానికి వీలు లేకుండా ఉంటాయి. కొన్ని భావి ప్రతిబంధకం. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, మరొక సంవత్సరానికి ఇంకో 20 లక్షలు సంపాదించాలి, లేకపోతే ఇంకో సంవత్సరం పోయి 30-40 సంపాదించాలి అన్నటువంటి ఆలోచన ఒకటి. అదేం చేస్తుంది మళ్ళీ భావి ప్రతిబంధకం. దీనికి అన్నీ అవుతాయి. అందుకని ఆ బంధత్రయాన్ని విడిగొట్టుకోవాలి అంటే ఆ యొక్క విచారణ గట్టిగా వచ్చినప్పుడు దానంతటదే వీడుతూ ఉన్నది. అది చెప్తూ ఉన్నారు. అలాగనే ఇప్పుడు మన మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీటిలో మనకి ఒక 6 శ్లోకాలుగా విభజించి దాన్ని శివోహం, మన శివోహం అంటాం. ఆ శివోహం అంటే ఏది నేను కాదు, ఏది నేను అవును అన్నటువంటి శ్లోకాలని క్లుప్తంగా మనందరికి అందించారు. దాన్ని ఏమంటారు? నిర్వాణ షట్కం అంటారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రం న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. ఇది ఇంట్లోనే ఉంటుంటామా? రికార్డుల్లో కూడా చిదానంద రూపం శివోహం శివోహం. అదేమిటి? ఆ చిదానంద రూపుడైనటువంటి శివుడును నేనే. ఈ శివుడు నేనే అనేది మనకు దృఢంగా నిలుస్తారా? శివుడు అక్కడ ఉంటే, నేను అనుకుంటే ఆ శివుడికి ఏం కోపం వస్తుందో అందుకే నేను శివుడిని అనుకోకూడదనే ఉంటుంది. కానీ నేను శివుడిని అనుకోవాలని ఉంటుంది ఎవరికైనా? శివుడి దగ్గరికి నేను శివుడిని నా దగ్గరికి వచ్చి నువ్వు పోవంటాడు ఆయన. శివుడి దగ్గరికి వెళ్ళి శివుడు నేను అంటుంటే ఆయన ఏమంటాడు? నువ్వు శివుడు అయితే నా దగ్గరికి ఎందుకు సరిపోవయ్యా అంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి నేను ధనవంతున్నాను వెళ్ళినాడు. నువ్వు ధనవంతుడు అయితే నా దగ్గర నీ పల్లె నువ్వు పో అంటాడేమిటి? అది చెప్తున్నారు. చిదానంద రూపం శివోహం శివోహం. ఇక్కడ ఏది నిషేధిస్తున్నారు? మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. అహం మనః నా, అహం బుద్ధి నా, అహం అహంకార నా చిత్తాన. ఇవన్నీ అంతఃకరణ ధర్మాలు, అంతఃకరణ విభాగాలు అన్నమాట. 4. అంతఃకరణం ఒకటే, కానీ మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తం 4 రకాలు. ఎందుకు? మనకి అంతఃకరణంలో సంకల్పకల్పన వృత్తి ఉంటే అప్పుడు దాని పేరేమిటి? మనస్సు. ఈ పని చేద్దామా మాందామా, ఈ ఊరు వెళ్దామా మాందామా అన్నటువంటి వృత్తి ఉన్న సమయంలోనే మనస్సు ఉంటుంది, ఎల్లప్పుడు కాదు అది. ఇప్పుడు తప్పగా మనం వెళ్దామని నిశ్చయం వస్తే దానిప్పుడు ఏమిటి? ఆ వృత్తి పేరు బుద్ధి. ఇక ఆ విషయాన్ని చింతిస్తుంటే చిత్తం. ఆ విషయం నేనే చేశానంటే అహంకారం. ఒకటి వృత్తి ఉన్నప్పుడు మొండి 3 వృత్తులు అక్కడ అనికి లీనమైపోతాయి. ఆ వృత్తి పేరే మనకి ఇది ఉన్నది. అహంకారం ఏకోపి ఆ వృత్తి భేదాత్ చతుర్థ భవతి. అది ఇప్పుడు అంటున్నాడు, మొన్న మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, అహంకారం నేను కాదు, చిత్తమో నేను కాదు అని మొట్టమొదట అంతరింద్రియాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రం న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు. ఆ ఇంద్రియాలు, శ్రోత్రేంద్రియము అన్నటువంటి జ్ఞానేంద్రియాలు 5 నేను కాదు. జ్ఞానేంద్రియాలు 5 నేను కాదు. ఇంకా ఏమిటి మరి? కర్మేంద్రియాలు నేను కాదు, పంచభూతాలు నేను కాదు. ఇంకెవరు నేను? చిదానంద రూపం శివోహం శివోహం. అహం ప్రాణసంగో న వై పంచవాయు న వా సప్తధాతు న వా పంచకోశ న వాక్పాని పాదౌ న చోపవ్యస్తాపాయు చిదానంద రూప శివోహం శివోహం. ప్రాణసంఘం. సంఘం అంటే ఏమిటి? సమూహం. ప్రాణసంఘం అంటే ఎన్ని? మనకి 5. ప్రాణవాయువు, అపానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు. రోజు దేవుడి దగ్గర మనం
సమర్పించేవి ఇదే అన్నమాట. మరి ఈ 5 నేను మనకు ఉన్నటువంటి ధాతువులు లోపల ఉంటాయి. రక్తము, మాంసం, అస్థి, మజ్జ, మూలుగు, ఇవన్నీ సప్త ధాతువులుగా ఉన్నటువంటి ధాతువులు నేను. ఇంకా మనకేమన్నా ఇవన్నీ ఎందుకంటే ఉన్నటువంటి ముఖ్యమైన మూలం చెప్పింది నేను కానంటున్నాడు. ఇవన్నీ విచారణ చేసుకుంటున్నాను కదా ముందు నుంచి. ఇక పంచకోశాలు నేను కాదు. ఏ పంచకోశాలంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం నేను కాదు. కోశాలన్నీ వచ్చినప్పుడు అప్పుడు వివరించుకున్నాం కొన్ని. వాక్పాని పాదో నచోపస్తపాయో, ఇవన్నీ శరీరములో ఉన్నవే. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ఈ శరీరాన్ని ఆశ్రయించుకొని ఉన్నవే. ఈ శరీరములో ఉన్నవి మనం అజ్ఞానవశాత్తు నేను అనుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కరు ఏమనుకుంటాడు, అన్నమయ శరీరమే నేను అంటాడు. అన్నమయ శరీరం ఎవరన్నారు? చార్వాకులు ఏమన్నాడు? అన్నమయ కోశమే ఈ శరీరం. మరి ఆయన ఏమన్నాడు? దేహమే ఆత్మ అన్నాడు కదా. ఇది అన్నమయ కోశమే ఆత్మ అనమాట. వారి సిద్ధాంతంలో ఉన్నది అంతే. చార్వాకులు ప్రహ్లాదుని మనవడు, ఆయన పేరు విరోచనుడు. ఆ విరోచన తపస్సు చేసి సాధించింది ఏమిటంటే ఇది శరీరమేవ సుహాత్మ. ఆ ప్రక్రియలో వచ్చిన వాళ్ళందరూ చార్వాక మతం అయింది. ఏమంటారు? ఆ ప్రక్రియలో వచ్చిన వాళ్ళందరూ చార్వాక మతం అయింది. ప్రహ్లాదుని మనవడే విరోచనుడు. 32 సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మదేవుడి దగ్గర. ఏం సంపాదించుకున్నాడంటే శరీరమే ఆత్మ. ఇప్పుడు ఇదేమైంది? అన్నమయ కోశం శరీరమైందా లేదా? ఇప్పుడు అన్నమయ కోశం ఆత్మ అంటే అది చెప్తున్నాడు కాదు. ఇంకా కొంత సూక్ష్మజ్ఞులు ఉన్నారు, వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు అన్నారు ప్రాణమయ కోశమే ఆత్మ. ప్రాణం లేకపోతే శరీరం ఏందో మనకి వస్తుందయ్యా అంటే, ఆ ప్రాణము కూడా అది వికారం ఉందయ్యా. ఎందుకు? క్షుత్తు పిపాస దాని ధర్మము. అది సంచారంలో దానికి ఏమవుతుంది? దాహం వేస్తుంది, అన్నం ఉంటుంది. దానికి అన్నము కావాలి. కానీ నీవు ఏదైతే ఆత్మ అన్నావో దానికి వికారమో లేదు. అందుచేత విచారణ చేస్తే కొంతమంది ప్రాణమయం ఆత్మ అంటారు, అది కాదు కొట్టేస్తారు. ఇప్పుడు ప్రాణమయ కోశం కూడా నేను. కొంతమంది దానికన్నా మనోమయ కోశం ఆత్మ అంటే బాగుంటుంది. ఒక్కసారి సంకల్పించుకుంటే ఎక్కడ వస్తువులు తెలుస్తుంటాయంటే ఆ మనస్సు కూడా సంకల్ప వికల్పమే కానీ దానికి ఉనికి లేదు. అందుచేత మనోమయ కోశం ఆత్మ కాదు. ఇంకా కొంతమంది విజ్ఞానమయ కోశం ఆత్మ అంటే కాదా అంటారు. విజ్ఞానమయ కోశం బుద్ధి. ఆ బుద్ధి గని కూడా నిర్ణయిస్తుంది, కరెక్టా? ఇంకోటి చెబితే అది పోయి ఇంకోటి నిర్ణయిస్తుంటారు. ఏది పరిణామశీలమో అది ఆత్మ ఎప్పుడు కాదు. మనకు తెలియకుండా ఒకటి ఆత్మని ఇంతమంది నిర్ణయించుకున్నాం బుద్ధి ద్వారా. ఇంకోటి చెప్పినప్పుడు ఇది కాదు అది అన్నాము, ఇంకోటి వచ్చినప్పుడు ఇది అన్నాము. ఇలా పరిణామశీలంలో తిరుగుతూ ఉన్నది అది. అందుకు సర్వ వ్యవహార హేతు బుద్ధి జ్ఞానం. అది అన్ని వ్యవహార హేతువులే దానికి సంబంధం, కానీ నిత్యాలు ఇంకోటి లేదు. అందుచేత బుద్ధి కూడా ఆత్మ కాదు. ఇక ఆనందమయం, ఆనందమే బ్రహ్మ అని అంటే ఏ ఆనందం? అది ఇంద్రియముల ద్వారా విషయములతో ఆనందించిన ఆనందం, కానీ ఇంద్రియాతీతమైన ఆనందం దీనికి సంబంధం లేదు. ఈ పంచకోశాలకు కూడా ఏమైంది? నేను కాను. అది నవాక్పాని పాదో నచోపస్తపాయు చిదానంద రూప శివోహం శివోహం. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానంద రూప శివోహం శివోహం. ఇప్పుడు ఇక పరమాత్మ స్వరూపం ఎవరు మనం అనుకుంటాం. మనకి ఇది అన్వయం. ఇదంతా ఎవరు చెప్పింది? ఎవరి కోసము? పంచకోశంలో నావి కావు, ఈ అంతఃకరణ ధర్మాలు నావి కావు. ఇప్పుడు అంటున్నారు నా పుణ్యం. నాకు అంటే ఎవరికి? ఆత్మగా అర్థం తీసుకోవాలి. ఆత్మ నా పుణ్యం, దాని పుణ్యం నాకు పుణ్యమో లేదు. నా పాపం, పాపము లేదు ఆత్మకి. నా సౌఖ్యం, సుఖము లేదు. నా దుఃఖం, దుఃఖము లేదు. నా మంత్ర, ఇన్ని మంత్రాలు దానికి లేనేలేవు. నా తీర్థం, మొత్తం లోకంలో తీర్థాలన్నీ అనుకోని లేదు. నా వేదాహ, అక్కడ వేదాలు కూడా లేవు. ఎందుకు వేదాలు? సర్వే వేదాయ పరమామనంతి సర్వాగుసి తపాగుసి యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ
అబ్రవీమ్యో మిథ్యే తత్ అంటాడు. ఎవరు? యమధర్మరాజు. ఎవరితో? నచికేతసుడితో. కాబట్టి సర్వే వేద యత్పదం ఆమయంతి, వేదాలని దేనికొని చెబుతున్నారు? దానికోసమే. వేదములు నాకు లేవు. ఎందుకు? అవి దేనికి చెప్తున్నాయి? అది పరమాత్మ ఒకటని చెబుతుంది, కానీ అందులో పరమార్థమో అది అది విధానాన్ని చెప్తుంది, కానీ ఆ విధానం విధానానికి ఆధారపోతూ అందులో లేదు. ఆధారపోతం ఎక్కడుంది? పరమాత్మ. పరమాత్మ నుంచి ఏదైతే పుట్టినదో ఆ పుట్టినటువంటిది ఏమవుతున్నది? నీటిలో పుట్టిన బుడగ ఏమవుతుంది? నీటిలో లేదు. బుడగ శాశ్వతమా? నీరు శాశ్వతమా? నీరు శాశ్వతం. అందుచేత వేదం కూడా నేను కాదు. అది విచారం లేకుండా వేదం నేను కాదంటే సయం అర్థం అవుద్దా? నవేద నయజ్ఞా. ఎందుకు యజ్ఞాలకు భోక్తనే నేను? యజ్ఞం వై విష్ణు, అస్వరూపమే యజ్ఞం. అహం భోజనం నైవ భోజ్యం. నేనేమిటి? భోజ్యము భోజనం. భోజ్యం అంటే ఏమిటి? భుజింపదగినది. భుజింపదగినది. కాబట్టి నేను ఆ భుజింపదగినది నేను కాదు. ఏదైతే మనకు తయారవుతూ ఉన్నదో ఈ భోజనం కూడా నేను కాదు. భోజనం అని ఏదైతే మనం పేరు పెట్టుకుంటున్నామో అది తిండే కదా భోజనం. కాబట్టి అది కూడా నేను కాదు. ఆ భుజింపదగిన వస్తువు కూడా నేను కాదు. ఇంకా నా భోక్త తినేవాడిని కూడా నేను కాదు. ఇంకెవడను? చిదానంద రూప శివోహం శివోహం. నమే ద్వేషరాగో నమే లోభమోహో మదో నైవ మేనైవ మాత్సర్య భావ. న ధర్మో న చార్దోకా న కామో న మోక్ష. చిదానంద రూప శివోహం శివోహం. చెప్తున్నారు ఇప్పుడు. నాకు ద్వేషము లేదు, రాగము లేదు, లోభము లేదు, మోహము లేదు, మదము లేదు, అమాత్సర్యము లేదు, ఇక ధర్మము లేదు, అర్థము లేదు, కామము లేదు, మోక్షము లేదు. ఇంకెవరు నేను? నా మృత్యుర్న శంక నమే జాతి భేద. పితా నైవ మేనైవ మాతా న జన్మ. న బంధున్న మిత్రం గురుర్నైవ శిష్యం. చిదానంద రూప శివోహం శివోహం. చెప్తున్నారు ఇప్పుడు. నాకు చావు లేదు, సందేహమో లేదు, ఇక జాతి భేదము లేదు, తండ్రి లేదు, తల్లి లేదు. నాకు నా బంధువు లేరు, మిత్రులు లేరు, గురువు లేడు, శిష్యుడు లేడు. అర్థమైంది? ఆ గురువునైవ శిష్యం శివోహం శివోహం. ఎప్పుడు ఆ స్థితిలోకి వెళ్ళేటప్పుడు గురువే శిష్యుడేమే. గురువు లేడు, శిష్యుడు లేడు. అది అన్నమాట. అహం. అందుకు అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియానం. నవా బంధనం నైవ ముక్తిర్న బంధశ్చిదానంద రూప శివోహం శివోహం. అహం నిర్వికల్ప. నేనెవరినో? నిర్వికల్ప. వికల్పమేమీ లేదు. నిరాకారం. ఇంకా ఎలాంటి వాడు? ఆకారము లేదు. ఈ ఆకారాలు అనేకం ఉన్నాయి లోకంలో. ఈ ఆకారాన్ని నాకేం సంబంధమో లేదు అంటే నాలో లేవు అని అర్థం. విభుత్వాచ్చ. విభుత్వాచ్చ సర్వవ్యాపి. విభుత్వం అంటే సర్వవ్యాపి. ఎందుగలడు అందులేనట్టుగా అంతటా వ్యాపించి ఉన్నాడు. ప్రతి అణువులోనూ వ్యాపించి ఉన్నాడు. మహామేరులోనూ ఉన్నాడు. అణోరణీయం మహత మహీయ. సర్వత్ర సర్వేంద్రియానాం. సర్వత్రా సర్వేంద్రియములతోడో కూడా ఎప్పుడూ కూడా సంబంధం ఆయనకే. మన ఇంద్రియాలన్నీ ఉన్నాయి, 11 ఇంద్రియాలు. ఇంద్రియాలన్నీ వ్యవహారం చేస్తూ ఇంద్రియ సంబంధమైన బద్ధం అయినా సరే ఆ వ్యవహార బద్ధం నాకు ఆవగించి కూడా లేదు. నాకెప్పుడు వాటి సంబంధమో లేదు.
న బంధనం నైవ ముక్తి న బద్ధ న బంధ. బంధము లేదు, మోక్షము లేదు. ఎవరికి? ఆత్మకి. ఆత్మ అంటే ఎవరు? నేను. ఇవన్నీ నేను అన్వయం చేసుకోవాలి. ఇవన్నీ ఎవరికి? నాకు అని అర్థం రావాలి. ఇవన్నీ కూడా నాకని వచ్చినప్పుడే అన్వయం. లేదా ఇదంతా ఎవరికో చెప్తున్నాం అనుకుంటాం మనం. అది ఆత్మకి బంధం లేదుగా, నాకు లేదా బంధం అనుకోండి. ఆయనకి ముక్తి లేదుగా, నాకు ముక్తి లేదా ఆయన. ఆత్మ విచ్చికొల్తో నేను. ఎక్కడ ఆత్మశబ్దం అన్నా అది నేను అని అర్థం. ఆత్మ అనేది సంస్కృత పదము, నేను అన్నది తెలుగు పదం. అది అన్ని భాషల్లో ఆత్మకి మలయాళం పెట్టుకుంటారు, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ పెట్టుకుంటారు, తమిళ వాళ్ళు తమిళ్ పెట్టుకుంటారు. ఈ చెప్పినవన్నీ ఎవరికి అంటే తనకు. తనలో ఏ దివ్యమైన శక్తి ఉందో, ఏ చితిశక్తి ఉందో ఆ శక్తి అంతానికి ఏది బంధమో ఇది అన్నమాట. దీన్ని ఏమంటారు? నిర్వాణ షట్కం. నిర్వాణం అంటే ఏమిటి? చనిపోవడమా? నిర్వాణం అంటే మోక్షం. ఇలా అంటుంటే నిర్వాణం అంటే అక్కడ వెళ్ళిపోవడం. నిర్వాణం అంటే ఏమిటి? మోక్షం. నిర్వాణం అంటే వెళ్ళిపోవడం కాదు, మోక్షం. మోక్షం అంటే ఇది ఎప్పుడు ఉన్నప్పుడే. నిర్వాణం పొందడం అంటే నిర్యాణము, నిర్వాణం. నిర్యాణం అంటే మరణం. ఇప్పుడు తెలుస్తుందా? నిర్వాణం అంటే బుద్ధుడు ఈ పదమే వాడతారు. ఎవరు? నిర్వాణం. మనం మోక్షం అంటామో వారు నిర్వాణం అంటారు. మరి భగవద్గీతలు ఏం చెప్పారు? ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపి ముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి. ఏముంది అక్కడ? బ్రహ్మ నిర్వాణం పృచ్ఛతి. నిర్వాణం అనే పదం భగవద్గీతలో ఉందే, కానీ బుద్ధులు వారు ప్రయోగం వాళ్ళ యొక్క పుస్తకాల్లో నిర్వాణం. అందుచేత ఈ నిర్వాణ షట్కాన్ని చక్కగా అందరూ అన్వయం చేసుకొని, అంటే ఏమీ సంబంధం లేదు, ఇంటికి వెళ్ళి నాకేమీ సంబంధం అనుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ చెప్పినారు, నాకు పాపం లేదు, పుణ్యం లేదు, బంధువులు లేదు, మిత్రులు లేదు, ఈ పాట అక్కడ ఇప్పుడే పట్టుకున్నారా? ఆత్మజ్ఞానం అనేది కలుగుతున్నప్పుడు మన నోటంటే అనక్కర్లేదు, ఆ చేష్టల్లోనే అది వస్తుంది. అప్పుడు చెట్టుకి ఎండిపోయిన ఆకులు ఉంటే మనం రోజు కర్ర పట్టుకొని కొట్టవలసిన పని లేదు, అవి రాలిపోతూ ఉంటాయి. పండిన పళ్ళు అయితే అవి కూడా రాలిపోతూ ఉంటాయి. అలాగా మనం జ్ఞానాన్ని చక్కగా ఆర్జించి అవగతం చేసుకుంటే ఆ జ్ఞాన సంబంధమైన ఎండుటాకులన్నీ కూడా తన మనోభావాలతో అయిపోతూనే ఉంటాయి. అంతేగాని ఇందాకే చెప్పినారు, ఎవరు నాకు లేదు ఇప్పుడు అన్నారు అనుకో, ఉన్నది కాస్త ఓడింది, సర్వమంగళం పాడింది, అయిపోతుంది మన పని. అటువంటి ఈ నిర్వాణ సత్కంలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని అందరం కూడా చక్కగా గ్రహించి సత్కర్మనిష్ఠులమై, భగవద్భక్తులమై, ఆత్మజ్ఞాన సంపన్నులమై, బ్రహ్మానందంతో విరాజులనట్టు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ఇచ్చి సదా రక్షి